అవుట్పుట్ ఇంట్లో అవుట్పుట్ ఒక్కటి తప్ప ఇంట్లో అవుట్పుట్ రావట్లేదు అన్న. నేను జస్ట్ ఏదో ప్రాక్టీస్ పర్పస్ అన్నట్టు అయిపోయింది. హలో ఆగు మనోజ్, చెప్తున్నాను వచ్చిన చూసినా మనోజ్? ఉన్నాయి చూడు, ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసేవా? ఇది ఓపెన్ ఇంతే ఓపెన్ అయిందన్నా. ఏది బ్రో, అంతే ఓపెన్ అయిందా? ఒక్క సెకండ్, ఇంకో యూఆర్ఎల్ ఉందా? ఏం లేదు, ఒకటి నేను పంపించింది అది బ్రో యూఆర్ఎల్. ఇంతే ఓపెన్ అయింది. అవునా, ఒక్క నిమిషం ఆగు. మేబీ స్టిల్ లోడింగ్ ఏమో. ఏం లేదు, ఇంతే అన్న. ఒక్క నిమిషం ఆగు, చెక్ చేస్తా. ఇప్పుడు పంపించిన బ్రో, ఒకసారి ఓపెన్ చేయి. మనోజ్ నువ్వు కూడా ఓపెన్ చేయి. ఓపెన్ చేసి ఓకే, ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేయి. మనోజ్ నువ్వు కూడా ఇన్స్టాల్ చేయి మనోజ్. ఓపెన్ అవుతలేదు అన్న సెంటెన్స్. సెంటెన్స్ ఓపెన్ అవుతలే అన్న. అయితే వదిలేసి చెప్తాను, కొంచెం వెయిట్ చేయాలి. ఇదేనా నీ ఆఫర్ లెటర్? అవునన్నా. క్లయింట్ ఏది? చూడలే అన్న నేను. చూడలేదా? అసలు ఇప్పటి వరకు ఇది ఏమంటారు నాకు ఏమైంది? అసలు ఇప్పటి వరకు నేను అదే కాల్ కూడా అటెండ్ కాలే. రికార్డింగ్స్ అయితే పంపిస్తాడు కదా అన్న. రికార్డింగ్ వస్తుందిలే ఇక. ఏ ఆఫర్ లెటర్ ఇదేనా? ఆ? ఏ ఆఫర్ లెటర్ ఏంది?
ఆఫరా? అమ్మ నువ్వు నాకు ఏం చూపిస్తున్నావు బ్రో అప్పటి నుంచి? వేరేది ఒకటి చెక్ చేస్తున్నా దాన్ని. ఆహా. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇగో 2020. అసలు ఏంది టెక్నాలజీ దేని మీద? అదంటే ఈ రోజు తెలుస్తుంది అన్న దగ్గరికి పోతే. అవునా? ఆ, నీ దగ్గర బ్రేకప్? కేవీ ఇదేంది కేవీ రంగారెడ్డి? మీ అడ్రస్ ఏమో అది. అడ్రస్ కరెక్టే కానీ కేవీ అంటే ఏందని అర్థం కాలేదు. మీ అడ్రస్ పెట్టిరు బ్రో వాళ్ళు. 2 మిస్టర్ గిరి ప్రసాద్ మీ ఇంటి ఆహా, అడ్రస్. ఓకే అన్న, అడ్రస్ ఓకే. 163 నానక్ నగర్ ఓకే. కేవీ రంగారెడ్డి అంటే అది వేరు. మన మామూలు రంగారెడ్డి డిస్టిక్ కదా. మనం కరెక్ట్ ఏది పంపించిన ఇది అంతా సైన్ చేసి పంపించినావా? చేయలే, ఈ రోజు పోతున్నా అన్న దగ్గర పోవాలి. ఇప్పుడు పోయినాక సైన్ చేసి మాట్లాడేసి రావాలి. ఇది ఆర్టీఓ ఆఫీసుల దగ్గర జిరాక్స్ సెంటర్లు ప్రింట్అవుట్లు ఓపెన్ అయినాయి చూడు, అక్కడ పోయి చేయించుకో. అన్న దగ్గర ఉండదు సార్ ప్రింటర్. ఇది వచ్చేసిందా? అన్న దగ్గర కూడా ఉండొచ్చు అన్న. ఇప్పుడు 12 o'clock ఆడ ఉండాలి. అవునా? సో ఈ సిఎల్ఐ ఏంది అంటే మనము నార్మల్ గా అమెజాన్ ది మనం లాంచ్ చేస్తున్నాం కదా EC2 ఒకటి లినక్స్ ఫ్లేవర్. దాంట్లో ఏంటంటే డిఫాల్ట్ గా సిఎల్ఐ ఇన్స్టాల్డ్ ఉంటుంది. ఓకేనా? సో మనం రియల్ టైమ్ లో దాని మీద వర్క్ చేస్తాం. మన సెంటోస్ ఉబుంటు మనకు ఐడియా లేదు కదా. సో మనం వర్క్ చేసేటప్పుడు ఇది ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటుంది అన్నమాట మనం. ఓకేనా? రియల్ టైమ్ లో. ఓకే. సో మనకి ఏంటంటే బేసిక్లీ ఇప్పుడు దాకా మనం చేసింది అది ఓన్లీ ఏమంటాం కన్సోల్ అవుట్పుట్ నుంచి చేసినాం బ్రో అది. సో రియల్ టైమ్ లో మనం దేని మీద కూడా దాని మీద వర్క్ చేయం. ఏది వర్క్ చేసినా సరే ఈ సిఎల్ఐ మీదకి వెళ్ళి వర్క్ చేస్తాం. ఓకే. ఓకేనా? సో అందుకే నీకు ఇది ఇన్స్టాల్ చేయమని చెప్పాను. సో ఇందులో నుంచి మనకు పర్ఫెక్ట్ గా రాకపోతే మనము ఒకటి లాంచ్ మేము ఆల్రెడీ లాంచ్ చేసింది కదా, సో పుట్టితో కరెక్ట్ అయ్యి ఇచ్చేసాం. ఓకే అన్న. అన్న ఒక చిన్నది నార్మల్ ఇది కాదు, టెరాఫామ్ ఐడియా ఉందా మీకు? టెరాఫామ్ తెలుసు బ్రో. తెలుసా? ఓకే. అందులో ఇది డైనమో డిబి వల్ల యూజ్ అయిందన్నా? డైనమో డిబి అంటే డేటాబేస్ బ్రో అది. డేటాబేసా? టెరాఫామ్ ఎందుకు వాడతారా అంటే టెరాఫామ్ ఇస్ అ మిక్స్డ్ ఆఫ్ డిఫరెంట్ క్లౌడ్స్ బ్రో. అంటే నువ్వు టెరాఫామ్ ని నువ్వు AWS కి యూజ్ చేయొచ్చు, అజూర్ కి యూజ్ చేయొచ్చు, GCBG యూజ్ చేయొచ్చు. GCBG అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, దానికి యూజ్ చేయొచ్చు. అలీబాబా ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఓకేనా? లాంబ్డా ఉంది. ఏంటి బ్రో? ఓకే. లాంబ్డా అనేది ఉంది. ఇంకా AWS లాంబ్డా. AWS లాంబ్డా. ఓకే. మీకు ఇంకో URL పంపిస్తుంది, వెయిట్ చేయండి. ఓకే. పోయి ఈ రోజు ఫోన్ తీసుకోవాలి, మళ్ళీ రికార్డింగ్స్ అన్ని వినాలి, చాలా ఉంది ఈ రోజు వర్క్. ప్రభాకర్ కాల్ చేస్తున్నాను, ఒక్క సెకండ్. హలో అన్న. మనోజ్ అన్న
ఓ ఎవరు పంపించినాడు మన రోజు ఓపెన్ చేయలేదు వచ్చేసిన నేను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసిన మార్నింగ్ ఇగో క్లాస్ లో ఉన్నా. చేస్తాను. అది 3.7G అని ఉన్నది చూడు, అది డౌన్లోడ్ ఎక్స్ఎల్ఆర్ మీ దగ్గరికి వస్తాను నేను. ఇది అన్మ్యూట్ అనే 3.7 ఓకే అన్న. ఓకే 3.7G చూపిస్తుందా 4th one? అవునవునవును. ఆ 3.7Gది డౌన్లోడ్ చేయి మనోజ్. ఎస్ఎల్ఆర్ రావాలా? ఓకే అన్న. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ తెలుసు. అన్న నిన్న నీకు మనీ పంపించాను అన్న నేను. సరే అన్న. వచ్చింది. నేను 11 ఇంకెవరు డబ్బులు ఉంటేనే ఇబ్బంది అన్న, ఒక్కనైతేనే ఈజీ. ఓకే నేను వచ్చేస్తాను, కంపల్సరీ వస్తా ఈరోజు. ఆల్రెడీ నేను 11కి అట్లా స్టార్ట్ అవుతాను కంపల్సరీ. మనోజ్ అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎంజాయ్లోనే ఉన్నా, క్లాస్ వింటున్నా ఆన్లైన్లో. చేసిన ఆల్రెడీ. ఫ్రెండ్ అన్నది ఏంది స్టార్ట్ చేసిండు ఆల్రెడీ, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నాను. అవునా? సరే అన్న. అది ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్. నెక్స్ట్ ఓకే ఓకేనా? ఓకే 10.7 లాగా ఏముండదు, జస్ట్ మీరు నెక్స్ట్ ఇవ్వండి, అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే. నాది కూడా ఇందులో అవుట్పుట్ రాకపోతే అది ఏమంటారు 6 ట్రై చేస్తానా. ఇది 6 మనం దేనికి అంటే ఆన్సిబుల్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు బ్రో. సో ఆన్సిబుల్ కి ఏంటంటే మనం కనెక్షన్ ఇవ్వడానికి అది. ఓకే అదే ఫోన్ అవి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఏంటంటే కొంచెం డాకర్ అంతా ఎక్కువ వర్క్ చేయలేము దాని మీద. ఓకే బ్రో. ఓన్లీ అది ఆన్సిబుల్ కోసమే పెట్టుకోండి, మిగతా అది ఏమున్నా సరే AWS వర్క్ చేస్తుందా? చేస్తుంది. ఓకే అన్న. అన్న టెరాఫామ్ కి EC2 కి లింక్ ఏందన్న? సారీ నేను ఇది అడుగుదామని మర్చిపోయినా, నిన్న వీడియో చూసిన మొత్తము. ఓకే టెరాఫామ్ స్క్రిప్ట్స్ ఉంటుంది బ్రో, ఒకసారి నువ్వు గూగుల్ ఓపెన్ చేసి చెప్తాం, నీ బ్రౌజర్ ఓపెన్ చేయి. నేను యాక్చువల్ గా ఇగో చూపిస్తా చూడనా, నేను నిన్న నాకు యుడెమీది ఆల్రెడీ ఉంటుంది. ఓకే ఓపెన్ చేయి, టెరాఫామ్ అని చెప్పు. ఓన్లీ గూగుల్ ఓపెన్ చేయి, చేసిన. ఓన్లీ గూగుల్ ఓపెన్ చేయి బ్రో. గూగులేనా? ఓకే ఒక నేను లింక్ పంపిస్తున్నా. నువ్వు ప్రభాకర్ దగ్గర పోతున్నావు కదా? అవునన్నా. ఒక పెన్ డ్రైవ్ తీసుకొని పో. నా ల్యాప్టాప్ కూడా తీసుకొని పోతున్నా, ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ అన్ని తీసుకుపోతున్నా. అన్నకి టెరాఫామ్ కావాలన్నా అని చెప్పండి. అది యుడెమీ కోర్సు వేరే వాళ్ళు తీసుకున్నది ఇచ్చిండనా? యుడెమీ కోర్సు అది టెరాఫామ్ ది తీసుకున్నది ఇచ్చిండు నాకు. ఓకే అందులోనే నిన్న యాక్చువల్ గా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతే S3 బకెట్ ఉంది. ఇగో చూపిస్తా చూడు, ఇగో S3 బకెట్ ఉంది. ఓకే చూసిన అది. నీకు అన్ని కూడా ఏమంటారు ప్రీ స్క్రిప్ట్స్ దొరుకుతుంది అన్నమాట. ఓకేనా? రిటర్న్ స్క్రిప్ట్స్ ఉంటుంది. కొత్తగా మనం పెద్ద రాయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఆల్రెడీ మనకు అన్ని ప్రీ స్క్రిప్ట్స్ ఉంటుంది, జస్ట్ దాన్ని మనం మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓపెన్ అయింది అది? ఇంకా కాలేదనా? ఇగో అది స్క్రిప్ట్ పంపించిన కదా, లింక్ ఒకటి పంపించిన. అది ఓపెన్ అయింది. ఇగో ఇదే కదా. ఎగ్జాంపుల్ యూసేజ్ స్క్రిప్ట్స్ ఇట్లా ఉంటుంది బ్రో. ఇది స్క్రిప్ట్ రాసి దీని ఏంటంటే ఆటోమేషన్ అన్నమాట. మనం నార్మల్ గా ఇప్పుడు ఏం చేస్తున్నాము, AWS కి వెళ్తున్నాము, కన్సోల్లో EC2 లాంచ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఒక VPC క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? VPC తోటి ఏం చేస్తున్నాం, సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాం, రౌట్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే
సో ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తున్నాము, EC2కి వెళ్తున్నాం. EC2 ఇన్స్టాన్స్ కి వచ్చేసి దాన్ని కాన్ఫిగర్ చేస్తున్నాం అంతే. లాంచ్ చేస్తున్నాం. ఓకే, ఉమ్, సో ఇక్కడ ఏంది అంటే ఇవన్నీ స్టెప్స్ ఫాలో అయ్యే బదులు ఒక స్క్రిప్ట్ రాస్తారన్నమాట. ఉమ్, ఉమ్. ఒక స్క్రిప్ట్ రాస్తారు, ఆ స్క్రిప్ట్ త్రూగానే లాంచ్ అవుతుంది. ఓకే ఓకేనా, T2 ఏదైనా మైక్రో. సరే. సో ఇది కంప్లీట్ ఓకే. ఆటోమేషన్ ఉంటుంది. ఉహు. మీకు ఆల్రెడీ ఇవన్నీ స్క్రిప్ట్స్ ఇన్ హౌస్ లో ఉంటుంది, ఇన్ హౌస్ స్క్రిప్ట్స్ ఉంటుంది. జస్ట్ మనము దాన్ని అది ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని మనం వచ్చి దాన్ని ఎడిట్ చేసుకోవాలి మన క్రెడెన్షియల్స్ తోటి. ఓకే. ఏంటంటే మీకు కమాండ్స్ అర్థం కావాలి, దేనికి ఏది వర్క్ అవుట్ అవుతుంది ఏందనేది. ఓకే. ఒకసారి పుట్టి కూడా కనెక్ట్ కావరు, పుట్టి కనెక్ట్ చేసే ఉండన్నా, చేసే ఉందా? కనెక్ట్ చేసే పెట్టినా ఇందాక. ఓకే, AWS ఓపెన్ చేయి, అవన్నీ ఫస్ట్. AWS IAMకి వెళ్ళు, IAM కా? IAM అదే బ్రో, ఏడుండేది IAM. కింద? IAM అదే, కాకపోతే ఏడుందా అని. ఓకే, అదే ఓపెన్ అవుతుంది. ఇది యాక్చువల్లీ మనం స్టార్ట్ చేయలేదు. అప్పటిదాకా మీ ఫోన్లో గూగుల్ అథాంటికేటర్ అని ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేస్తారా? ఏంటిదనా? గూగుల్ అథాంటికేటర్. గూగుల్ ఎకానిక్ రేటర్ ప్లే స్టోర్లోనా? ప్లే స్టోర్లా. మనోజ్ ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకో. ఒకసారి నేమ్ క్లియర్ గా పంపివనా? ఇది ఆల్రెడీ చాట్ లో పెట్టినా, చూడు ఒకసారి చాట్ లో. ఓకే, ఒకసారి అది డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ అథెంటికేటర్. ఓకే. చేశాను. స్టిల్ తర్వాత లోడింగ్ అనా? RSA ఇదని ఉంటుంది చూడండి, ఇది కూడా జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇన్స్టాలింగ్ RSA సెక్యూర్ ఐడి. సెక్యూర్డ్ సాఫ్ట్వేర్ టోకెన్ అనా? సెక్యూర్ ఐడి సాఫ్ట్వేర్ టోకెన్. ఓకే. వచ్చిందా? ఇది ఇన్స్టాలింగ్ AWS CLI కూడా ఇవ్వాలా? ఏది అన్ని చేసి బ్రో, కమాండ్స్ ఏమేమి ఉంటాయి అక్కడ అన్ని చేసి. ఓకే.
ఇన్స్టాలింగ్ పిఐపి 3 నా. ఓకే చూద్దాం. ఏదైనా నాట్ ఫౌండ్ అంటే అది వచ్చింది అయినా. అన్నా ఇది ఒక్కసారి చూడు అన్నా, బ్రో ఇది ఒక్కసారి చూడు. కానీ వెబ్ కమాండ్ తప్పు వస్తుంది. యాక్చువల్గా ఇందాక ఇది ఇచ్చినానా ఫస్ట్ sudo pip install ఆర్ఎన్ ఎందుకు ఆల్రెడీ యూజ్ ఉంది కదా, మరి సెకండ్ కూడా ఇచ్చినాను. అవునా? ఆర్ఎన్ ఉంది కదా. వేరే కమాండ్ ఇవ్వండి తొందరగా. కిందిదా ఇవ్వండి. నేను అనేది అది కాదనా, ఈ కమాండ్ కూడా వర్క్ కాలేదు అట్టనా. ఏది? ఇగో ఇది. ఒకసారి మళ్ళీ చెక్ చేయి. Similar command is pip command not found. అక్కడ అన్ఇన్స్టాల్ పిప్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ చేయాలా మళ్ళీ ఇదే చేయనా? అర్థం కాలే. నెక్స్ట్ దాని పోనా? నెక్స్ట్ కమాండ్ ఎట్లా వస్తుంది? ఇన్స్టాల్ కాదు. ఈడ అయిపోయింది. సరే వదిలేసి మీరు అది AWS CLI అయినా చేసుకోండి. అదొకటి AWS పుట్టి ఓపెన్ చేసినారా? కనెక్షన్ ఇది కూడా టైం ఎక్కువైందేమో. ఇది కూడా క్లోజ్ చేయాలి, టైం అవుట్ అయింది. అవునా? ఓపెన్ చేస్తుందరు. AWS instance, sorry. IAMకి వెళ్ళాలా? IAMకి వెళ్ళండి. ఓకే. ఓకే, డిలీట్ యువర్ రూట్ కీస్ అన్నది క్లిక్ చేయండి. అది IAM వచ్చేసి దానికి రూల్స్ పాలసీస్ కానీ రూల్స్ కానీ అటాచ్ చేయడం ఇది. ఓకేనా? అయితే ఇండివిజువల్ యూజర్స్ కి కానీ లేదంటే మనం వర్క్ చేసే దాని మీద మేనేజ్ సెక్యూరిటీ క్లియరెన్సెస్. ఓకే ఓకే. ఇది మనం సెక్యూరిటీకి డౌన్లోడ్ చేసుకుంది ఇక్కడనే కదా, యాక్సెస్ కి AWS మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేటర్ MFA క్లిక్ చేయండి. యాక్టివేట్ MFA. ఇవ్వండి. కంటిన్యూ. ఫస్ట్ వన్ కంటిన్యూ. షో యూ QR కోడ్. మీ గూగుల్ అథెంటికేటర్ ఓపెన్ చేసినారు కదండి, అది ఇవ్వండి. స్కాన్ చేయండి. అది స్కాన్ చేసిన యాడ్ అకౌంట్ చూడండి, 2 కోడ్లు వస్తాయి. దాని కింద స్క్రోల్ చేయండి. కోడ్ వచ్చింది. కింద స్క్రోల్ చేయండి ఫస్ట్. అది
ఫస్ట్ ఒక కోర్స్ ఎంటర్ చేయి తొందరగా. చేసిన. నెక్స్ట్ కోడ్ వస్తుంది, వెయిట్ చేయి. రిఫ్రెష్ అయ్యి నెక్స్ట్ కోడ్ వస్తుంది. వచ్చింది. ఎంటర్ చేయి. 573350. అసైన్ Okay. MFA. ఓకే, క్లోజ్. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఏమైనా ఓపెన్ చేస్తే మీకు కంపల్సరీగా కీ ఇవ్వాలి. ఓకేనా? ఓకే. ఇది మామూలుగా ఇదంతా మనకి జీమెయిల్లో కూడా ఉంటుంది, క్రెడెన్షియల్స్ అంటే యాడ్ చేయడానికి. ఇది క్లోజ్ చేసేనా? ఇది ఏది? బ్యాక్ గూగుల్ అథెంటికేటర్ క్లోజ్. బ్యాక్ వెళ్ళు. వెళ్ళినా. సో క్రియేట్ ఇండివిజువల్, ఫస్ట్ వన్ ఏంది? డిలీట్ యువర్ రూట్ యాక్సెస్ ఉంది కదా, క్లిక్ చేయి. క్రియేట్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. డిలీట్. ఓకే, మేనేజ్ యూజర్స్. ఓకే, యాడ్ యూజర్. ఏదైనా ఒక యూజర్ పెట్టండి. డెవ్ టీమ్ అని పెట్టండి. టీమ్. ఓకే, సి మనకి కింద 2 కైండ్ ఆఫ్ యాక్సెస్ ఉన్నది. ఒకటి వచ్చేసి ప్రోగ్రామాటిక్ యాక్సెస్, ఇంకోటి AWS కన్సోల్ యాక్సెస్. ఓకే, సో మనం యూజ్ చేసేది ప్రోగ్రామాటిక్ యాక్సెస్. సో ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ అంటే సో ఇట్లా ఉంటుంది అవుట్పుట్. సో ఇట్లా మనం వర్క్ చేస్తాం. సో ఇట్లా యాక్సెస్ ఇవ్వాలనుకుంటారా అంటున్నాడు. లేదు, మనం CLI యాక్సెస్ ఇస్తాము అంటున్నాం. ఓకే. నెక్స్ట్ పర్మిషన్. సో క్రియేట్ గ్రూప్ చేసేయండి. అక్కడ ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసేయండి. గెట్ స్టార్టెడ్ విత్ గ్రూప్. గ్రూప్ నేమ్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ పాలసీస్ ఉన్నాయి కదా, ఇక్కడ రండి. క్రియేట్ పాలసీ, సర్చ్ దగ్గర రండి. ఫిల్టర్ దగ్గర రండి. EC2 ఇవ్వండి. ఇక్కడ మీరు ఏదైనా పాలసీస్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఫుల్ అని ఇవ్వండి. ఓకే, క్లిక్ చేయండి. EC2 ఫుల్ యాక్సెస్. సో మీరు బేసిక్లీ ఏదైనా యాక్సెస్ ఫుల్ యాక్సెస్ అని యూజర్కి ఎంత కావాలో అంత యాక్సెస్ ఇవ్వచ్చు. క్రియేట్ గ్రూప్. ఓకే, ట్యాగ్స్. గ్రూప్ అటాచ్. ట్యాగ్, నెక్స్ట్ ట్యాగ్. నేమ్ ఇవ్వండి. నేమ్ అని ఇవ్వండి. వాల్యూ ఇవ్వండి. ఏదైనా ఒక వాల్యూ ఇవ్వండి. EC2 ఫుల్ యాక్సెస్ అని ఏదైనా ఒకటి ఇవ్వండి. ఆ వాల్యూ మీ మీద డిపెండ్ ఉంటుంది. సార్ నెక్స్ట్ రివ్యూ. కొంచెం కింది స్క్రోల్ చేయండి. సో యూజర్ నేమ్ డెవ్ టీమ్, AWS యాక్సెస్ టైప్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ప్లస్ యాక్సెస్ కీ. సో యాక్సెస్ కీ అంటే ఒక యాక్సెస్ కీ వస్తుంది. సో దాని త్రూగానే ఓకేనా? ఇక్కడ ఈ యాక్సెస్ కి మళ్ళీ నేను కాకుండా ఎవరన్నా వేరే ఇప్పుడు నువ్వు యూజ్ చేయాలనుకో, కీ ఇచ్చేస్తే నువ్వు కూడా వర్క్ చేసుకుంటావు. అది చేసుకోవచ్చు. క్రియేట్ యూజర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కీ వచ్చి చూడండి, డౌన్లోడ్ CSV అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ CSV. వేరే నేమ్ పెట్టండి. యాక్సెస్ కీ అనో సీక్రెట్ కీ అనో ఏదో ఒకటి పెట్టండి. కీ
సేవ్ చేసి ఇది కంపల్సరీగా మనం సేవ్ చేసి పెట్టుకోవాలా, పోయిందంటే కష్టం. క్లోజ్ చేసేయండి. EC2కి వెళ్ళాలా? అది క్లోజ్ చేసి సో బ్యాక్ వెళ్ళు, ఐఎంకి వెళ్ళు, అది అన్ని క్రియేట్ చేసి పెట్టేద్దాం. ఐఎంకి బ్యాక్ వెళ్ళు బ్రో. అప్లై అప్లై అన్న EMI పాస్వర్డ్ పాలసీ ఉంది కదా, క్లిక్ చేయండి. నార్మల్గా మనము యూజర్స్కి కానీ గ్రూప్స్కి కానీ పాస్వర్డ్ క్రియేట్ చేసి పెడతాము. క్రియేట్ చేసి పెట్టినప్పుడు మనం డిఫాల్ట్ పాస్వర్డ్ ఇస్తాం, ఓకేనా. సో వాళ్ళకి ఏం అసైన్ పెడతాం ఏంటంటే ఒక 90 డేస్కి ఒకసారి పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నది, 60 డేస్కి ఒకసారి రీసెట్ చేయండి, అప్పర్ కి యూజ్ చేయండి, లోవర్ కి యూజ్ చేయండి, న్యూమరిక్ యూజ్ చేయండి అని చెప్పి అక్కడ పెడతాం అనమాట. సో దాని త్రూగా వాళ్ళు పాస్వర్డ్ సెట్ చేస్తారు. మేనేజ్ పాస్వర్డ్ పాలసీ, సెట్ పాస్వర్డ్ పాలసీ. సో అక్కడ ఉన్న చూడండి, ఎన్ఫోర్స్ మినిమం పాస్వర్డ్ లెంత్ అంటే 6 క్యారెక్టర్స్. మనం అక్కడ 8 గా 9 క్యారెక్టర్స్ కానీ ఎంత పెట్టుకోవచ్చు, ఓకేనా. ఓకే, రిక్వైర్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, రిక్వైర్ అట్లీస్ట్ 1 లోవర్ కేస్, పాస్వర్డ్ ఎక్స్పైరీ క్లిక్ చేయండి. మీకు అక్కడ 90 డేస్ అని చూపించి చూడండి, మీరు ఎన్ని డేస్ అయినా పెట్టవచ్చు అక్కడ క్యాండిడేట్స్కి, ఓకే. సో ఇదంతా సెట్ చేసి మీరు ఓకే అని ఇచ్చేసేయండి అక్కడ సేవ్. ఓకేనా. సో బ్యాక్ టు డాష్ బోర్డ్ వెళ్ళండి. ఆ డిలీట్ యువర్ రూట్ యాక్సెస్ కీ ఉంది కదా, క్లిక్ చేయండి. అది ఎందుకు వస్తలేదు? ఇది మేనేజ్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ క్లిక్ చేయి. క్లిక్ చేయండి అక్కడ. నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వండి. సైన్ ఇన్, MFA కోడ్ జస్ట్ ఓపెన్ చేసి కోడ్ వస్తుంది. ఆ కోడ్ రిఫ్రెష్ అయిందంటే మీరు బ్రౌజర్ని కూడా రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది, చూడండి. డన్. ఓకే. సో బ్యాక్ టు డాష్ బోర్డ్ వెళ్ళండి, అక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయి. ఇంతే ఉంది. ఆడ యాక్సెస్ కీ ఉంది కదా, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ క్లిక్ చేయి. ఆల్రెడీ ఉన్నది. సరే, పుట్టి అయితే ఓపెన్ చేయి బ్రో. EC2కి వెళ్ళి పుట్టి యాక్సెస్ చేయి. IP అడ్రస్ బ్రో, అవన్నీ ఎందుకు ఇచ్చినావు? ఇచ్చిన అది మొన్న చెక్ చేసిన, ఆటోమేటిక్ గా మనము user@rate అని ఇచ్చేసాం. ఓకే, స్క్రీన్ పెద్ద చేయి బ్రో. ఓకే, అక్కడ AWS కాన్ఫిగర్ అని ఇవ్వు. ఎంటర్. కీ ఉంది కదా, కీ ఎక్కడ ఉంది? ఓపెన్ చేయి. ఇందాక
ఇప్పుడు నేను యూజర్ అనుకో, నాకు నువ్వు ఇచ్చిన దాంట్లో ఇట్లనే ఓపెన్ చేస్తుంది. AWS ఓపెన్ చేయగానే కీ అడుగుతుంది. సో నా కీ ఇస్తేనే నాకు ఫర్దర్గా ఓపెన్ అవుతుంది అనమాట. కీ కాపీ చేయండి. ఏ కీ? ఎంటర్. ఓకే, ఎంటర్. ఎంటర్ చేయి బ్రో. అరే అంతే మీకు ఎంటర్ చేయి. ఓహాయో డిఫాల్ట్ అదే. ఎంటర్. ఒకసారి రీజన్ చెక్ చేయి. AWS EC2 డిస్క్రైబ్. AWS EC2 డిస్క్రైబ్. ఇవన్నీ AWS కమాండ్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. డిస్క్రైబ్ -regions space -output. Okay. Space text. Output right. OUT. ఒకసారి ట్రై. ఇన్వాలిడ్ చాయిస్. మళ్ళీ కాన్ఫిగర్ చేయాలి. ఇన్వాలిడ్ ఆప్షన్స్ వస్తుంది, మళ్ళీ కాన్ఫిగర్ చేయాలేమో. అవసరం లేదు. సరే, ఒకటి EC2 ఒకటి లాంచ్ చేసి చూడు. EC2 లాంచ్ చేసి చూడు. మౌస్ కమాండ్ చెక్ చేస్తాం. రీజియన్ చేయలేదు. ఏదో రీజియన్ ఉందా? మనం రీజియన్ ఉంది. ఓకే, ఒకసారి చూడు. ఇది కూడా ఇన్వాలిడ్ చాయిస్. AWS EC2 describe -regions. ఫస్ట్ రీజియన్ ఉందా లేదా చెక్ చేయాలి. డిస్క్రైబ్ -region ఉంది. ఒకసారి డిస్క్రైబ్ -region ఇవ్వు. అదే చేస్తున్నాను. could not connect to the endpoint URL అని వస్తుందన్న. అవునా, ఒకసారి URL ఇది కాపీ చేయాలా? కాపీ మొత్తం అంతా నాకు లైన్ అప్ పంపి.
అంతా కాదు బ్రో. జస్ట్ రైట్ క్లిక్ చేయి అంతే, కాపీ అయిపోతుంది. ఇందులో పంపి చాట్లో పంపి. సరే కాన్ఫిగ్ తో చెక్ చేయి. చాట్లో పంపించినవాడు. AWS configure. ఇదా ట్రై. పర్మిషన్స్ ఉన్నాయి. అవునా? డైరెక్ట్ AWS ఇది ఉంది చూడు, చాట్ ఓపెన్ చేయి. డైరెక్ట్ AWS అర్థం కాలేదు. ఒకసారి ఓపెన్ చేయి. డైరెక్ట్ AWS డాక్యుమెంటేషన్. సింగిల్నే ఉండొచ్చా? ఇది AWS/config చెక్ చేసిన ఫైల్. చెక్ చేశానా? ఏమొచ్చింది చెప్పి? పర్మిషన్ డినైడ్. అది ఫస్ట్ నువ్వు టర్మినల్ క్లియర్ చేయి బ్రో. టర్మినల్ క్లియర్ చేయి. ఒకసారి సూడోకి వెళ్ళు. SU sudo password PAWSWD ఎంటర్. పాస్వర్డ్ ఇవ్వు, రెడ్ డాట్ అని ఇవ్వు. SU space -root రెడ్ డాట్. ఓకే, ఎప్పుడు ఒకసారి ట్రై చేసి చూడ కాన్ఫిగ్ ఫైల్. ఓకే, సో ఇది AWS రీజన్స్ ఉంది కదా, ఒకసారి ట్రై చేయ కమాండ్. ఒక్కటే వస్తుంది. ఏం లేదు, ఒక సెకండ్. AWS EC2 describe -region. Enter. You must specify a region, or you can also configure your region by running AWS configure. Okay, ఇప్పుడు AWS configure ఇవ్వు.
ఎంట్రీ యాక్సెస్ కి ఇవ్వు అక్కడిది. ఎంటర్. సీక్రెట్ కీ ఇవ్వు. ఎంటర్. అంటే డిఫాల్ట్ రీజన్ నేమ్ ఏమున్నది? రీజన్ నేమ్ OHIO ఉన్నది ఇంతకు ముందు. ఓహాయో ఇవ్వు. OHIO యాక్చువల్లీ తీసుకోదు. ఎంటర్. జేసన్ ఎంటర్. ఓకే, ఇప్పుడు చేసి కూడా ఒకసారి AWS EC2 డిస్కవర్ వైఫై రీజన్స్ అలా అప్పర్ యాడ్ యూజ్ చేయ బ్రో. టైం పడుతుంది. అప్పుడే అరే ఒకటే వస్తుంది ఇక. ఎంటర్ చేయి. ఏం చేస్తున్నావు బ్రో? ఓకేనా? వచ్చేది కమాండ్ రాంగ్. అది తీసేసి కమాండ్ తీసేసి ఓన్లీ రీజన్స్ వరకు చెక్ చేయ ఒకసారి. Could not connect to the endpoint URL. Same error. ఎందుకు తప్పు? అవుట్పుట్ యూజర్ అనుకున్నా, సారీ తప్పించాం. అవుట్పుట్ నేను యూజర్ అని ఇచ్చిన. ఓకే, ఒకసారి ఏమడుతుంది చూడు బ్రో, రీజన్ నేమ్ అడుగుతుందా? కుడ్ నాట్ ఫైండ్ రీజియన్ అని అంటుందా? నేమ్ కాదు. క్లాస్ కుడ్ నాట్ ఫైండ్ కనెక్ట్ టు ద ఎండ్ పాయింట్ URL. ఒకవేళ ఓహాయో ఒకసారి కాకుండా రీజన్ నేమ్ ఇచ్చి బ్రో. నేను ఈ చాట్ లో పంపించిన US ఈస్ట్ ఒహాయో అని పంపించినాడు. అది అదే యూఎస్సి అదే అదే చెక్ చేస్తున్నా. అదే ఐడియా. కాకపోతే మళ్ళీ AWS కాన్ఫిగర్ అదంతా ఇవ్వాలిగా. ఇవ్వు. ఇన్వాలిడ్ ఎండ్ పాయింట్ అంటారు. రీజియన్ నేమ్ ఒకటి తప్పు వస్తుందన్న. రీజియన్ కరెక్ట్
ఒకసారి కమాండ్ ఇచ్చి చూడు బ్రో, చాట్ లో చూడు. ఇది కమాండ్ అయితే మొత్తం ఏంటి an error occurred. Incomplete signature exception is not a valid key. ఇది చూడు, ఆల్ రీజన్స్ ట్రై ఒకసారి కమాండ్ ట్రై. Invalid endpoint. పాయింట్ అన్నా ఒక్కసారి ఇది నా స్క్రీన్ చూడవా? చూస్తున్నా, నీ స్క్రీన్ వస్తున్నా. ఓకే, ఇది ఇట్లా వేరే చేంజ్ చేస్తే ఏది ఇగో ఇక్కడ S3 డాట్ అట్లా సంథింగ్ ఉంది కదా, అట్లా మనకి యుఎస్ హైఫన్ ఈస్ట్ హైఫన్ 1 ఇంతకు ముందు మనం ఇచ్చింది అదే. హాయ్ అనుషం, కానీ ఓన్లీ వన్ పర్టికులర్ ఇది ఇస్తున్నాం కదా, ఏందన్నా అవైలబిలిటీ జోన్ ఇస్తున్నాం మనం, రీజన్ ఇస్తలేము. రీజన్ లోనే అవైలబిలిటీ జోన్ ఇస్తున్నాను. రీజియన్ లోనే అవైలబిలిటీ జోనా? సరే, ఒక్కొక్కసారి ఒక ఇన్స్టెన్స్ ట్రై లాంచ్ చేసి చూడు, వర్క్ చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. చెప్పను, క్లియర్ చేయి, ఫస్ట్ టైం క్లియర్ చేయి. అట్లనే ఒకసారి AWS లో ఓపెన్ చేసి పెట్టుకో. నోట్ ప్యాడ్ ఉంది కానీ దగ్గర, ఓపెన్ చేసి ఫస్ట్ కమాండ్ అట్లా టైప్ చేసుకో, పెద్దగా ఉంటుంది కమాండ్, జస్ట్ అట్లా టైప్ చేసి పెట్టుకో. ఆల్రెడీ ఉంది కానీ పంపించినా నీకు పంపించారు, అందుకే అదే ఓపెన్ చేసి పెట్టిన ఆల్రెడీ. అవునా, ఏ కమాండ్ కూడా పంపిస్తాండి దీనిలో. AWS EC2 లాంచ్ ఉంది చూడు, జస్ట్ ఇప్పుడు టైప్ చేయి అంతే, నేను మళ్ళీ ఫుల్ ఫ్లెజ్ గా పంపిస్తాను. లైట్ తీసుకొని ఫుల్ ఫ్లెజ్ గా ఇంకోటి పంపిస్తాను. అలా టైప్ చేయి బ్రో, కమాండ్ చెప్తా, టైప్ చేయి. నోట్ ప్యాడ్ లో టైప్ చేయి, నోట్ ప్యాడ్ లో టైప్ చెప్పు ఫస్ట్. నోట్ ప్యాడ్ లో టైప్ చేయి, టైప్ చేసి అలా కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయి. అందుకే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయని చెప్పిన. చెప్పాను. AWS EC2 రన్ హైఫన్ ఇన్స్టెన్స్, రన్ స్పేస్ లేదు, రన్ హైఫన్ ఇన్స్టెన్స్. తాగురు కమాండ్ ని కాపీ చేసి పంపిస్తున్నాడు, దాన్ని కూడా చాట్ బాక్స్ వేసి కమాండ్ చూడండి. ఇదేనా? అదే నీ కమాండ్ పంపిస్తున్నాడు, ఫస్ట్ చాట్ బాక్స్ లో కాపీ చేసిన. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. నోట్ ప్యాడ్ అది కాదు బ్రో, చేసిన.
పేజ్ ఒక దగ్గర పేజ్ అక్కడ కీ నేమ్ చేంజ్ హైఫెన్ కీ హైఫెన్ నేమ్ ఉంది కదా, కీ నేమ్ ఏముంది నీ దగ్గర? కీ నేమ్ ఇవ్వండి. నా దగ్గర ఇగో ఇది AWS హైఫన్ అది యాక్సెస్ కాదు కీ. బాబు, కీ నేమ్ పెమ్ ఫైల్ కీ ఏంది? అది మోస్ట్ చేంజ్. పెన్ ఫైల్ దిగోందన్న ఏమి ఉంది. అది కాపీ చేసి ఆ నేమ్ అక్కడ పెట్టు, పేజ్ చేయి. మొత్తం పెన్కెల్ పెట్టాలా, ఓన్లీ కీ నేమ్ పెట్టుకో, పెట్టాలా? అన్ని పెట్టుకో. ఓకే. కీ నేమ్ అది కాదు, May 14th అని ఉన్న చూడు, అది చేంజ్ చేయి బ్రో. పేజ్ చేయి. ఓకే. స్పేస్ ఇవ్వు, హైఫెన్ సెక్యూరిటీ హైఫెన్ గ్రూప్స్ హైఫెన్ ఐడి. ఒకసారి EC2 డాష్ బోర్డ్కి వెళ్ళు, అక్కడ ఇంకో సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది చూడు, మీ సెక్యూరిటీ గ్రూప్ కాపీ చేసి పేజ్ చేయి. EC2 డాష్ బోర్డ్ సెక్యూర్ కిందకి స్క్రోల్ చేయి, ఇమేజెస్ కిందకి స్క్రోల్ చేయి బ్రో. నీ లెఫ్ట్ సైడ్ నుంచి కిందకి స్క్రోల్ చేయి గిరి. ఇదే కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ నీకు EC2 డాష్ బోర్డ్ ఈవెంట్స్ అన్ని చూపిస్తుంది కదా, ఇన్స్టెన్సెస్ టైప్, అది కిందకి స్క్రోల్ చేయి. సెక్యూరిటీ గ్రూప్ ఉంది ఇక్కడ, క్లిక్ చేయి. సారీ సెక్యూరిటీ గ్రూప్ న్యూ అక్కడ ఒక సెక్యూరిటీ గ్రూప్ కాపీ, ఫస్ట్ వన్ కాపీ, డిఫాల్ట్ విజార్డ్ ఐడి కాపీ చేయాలా? జస్ట్ కాపీ చేయాలి. అది కాదు బ్రో, ఐడి కాపీ చేయి. అది కాపీ చేయి, అక్కడ పేస్ట్ చేయి. ఇది ఈడ పేస్ట్ చేయాలా? ఇది సబ్నెట్ కూడా ఒకటి, నీ సబ్నెట్ తీసుకొని పేస్ట్ చేయి. AWSకి వెళ్ళు, EC2 సబ్నెట్ కదా, VPCకి వెళ్ళండి. VPCకి వెళ్ళండి, VPC ఇవ్వండి, క్లిక్ చేయండి VPC. సబ్నెట్స్ ఒక డిఫాల్ట్ సబ్నెట్ తీసుకో, కాపీ సబ్నెట్ ఐడియా, సబ్నెట్ ఐడి కాపీ డిఫాల్ట్ ది. ఇక్కడ కింద కూడా ఉంది చూడు, నీకు కావాలంటే సబ్నెట్ ఐడి జస్ట్ ఇక్కడ కాపీ చేయి, ఇక్కడ నీకు ఆప్షన్ ఉన్నది. ఇది కాపీ చేయమంటున్నారా? కింద కూడా ఉంది బ్రో, నీకు అదే ఐడి కాపీ అయితే చేసిరుగా. కింద కూడా చూడు, నీకు సబ్నెట్ కాపీ టు రిపోర్ట్ కాపీ అక్కడ పేస్ట్ చేయండి. ఇదంతా తీసేనా? సబ్నెట్ హైఫెన్ బ్రో కనెక్షన్ బ్రో, అంతా ఎందుకు తీస్తున్నావు బ్రో? ఏమున్నది, అది సబ్నెట్ హైఫెన్ ఉంది, అది తీసేసి అంతే, పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ కమాండ్ ఒకసారి చదవండి క్లియర్ గా. AWS EC2 రన్ హైఫెన్ ఇన్స్టెన్స్ అంటే ఒక ఇన్స్టెన్స్ రన్ చేయి. ఇమేజ్ ఐడి అంటే ఒకసారి EC2కి వెళ్ళండి. EC2కి వెళ్ళండి, రన్నింగ్ ఇన్స్టెన్స్, అలా లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ లా అమెజాన్ లినక్స్ కనబడుతుందా? AMI ఫస్ట్ వన్, అమెజాన్ లినక్స్ ఫస్ట్ వన్, అక్కడ AMI అని ఉందా? అవును, దాని పక్కన బ్రో
ఎస్ఎస్డి వాల్యూమ్ టైప్ పక్కన ఏఎంఐ 0F7 అని ఉందా, ఇది ఇన్స్టెన్స్ ఐడి. ఓకే ఓకేనా, ఏఎంఐ ఐడి అది. కింద చూస్తే మీకు ఏఎంఐ కావాలంటే ఏఎంఐ ఐడి కాపీ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ చేయండి, మీకు అట్లనే ఏఎంఐ ఐడీస్ అని కనబడుతుంటాయి చూడండి. ఓకేనా, మీరు ఏ ఫ్లేవర్ కావాలనో ఆ ఫ్లేవర్ది ఏఎంఐ కాపీ చేసుకోవాలి. ఓకేనా కిరి? ఓకే ఓకే అన్న. మరి కమాండ్ దగ్గర తొందరగా. అర్థమైందా ఏఎంఐ అంటే? అర్థమైంది, ఏఎంఐ ఐడి అర్థమైంది. హైఫెన్ మనం హైఫెన్ తీసుకునే ఇన్స్టెన్స్ హైఫెన్ హైఫెన్ కౌంట్ 1 హైఫెన్ కౌంట్ 1 అంటే ఏంది? ఒక్క ఇన్స్టెన్స్ మాత్రమే ఫస్ట్ లాంచ్ చేయబోతుంది. ఇక్కడ 4 ఇస్తే 4 లాంచ్ అవుతాయి. ఓకే ఓకే. హైఫెన్ ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో, ఇది డిఫాల్ట్ T2 మైక్రో. ఒకసారి వెళ్ళండి, అక్కడ EC2కి వెళ్ళండి. మనం EC2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసేదే కాదా? అవునవును, క్లిక్ చేయి. అదే మనం లాంచ్ చేసినప్పుడు ఇచ్చే స్పెసిఫికేషన్స్ అన్ని ఇస్తుంది. అవును, సో మనోజ్ కూడా చూస్తాడు కదా అని. అవునన్నా. లాంచ్ ఇన్స్టెన్స్ To stop the spread of coronavirus disease or COVID-19, we will have to safely. రోజు పవర్ కట్ అయింది, కొంచెం వెయిట్ చేయ 5 minutes. No problem, I'll wait just. 900.
హలో 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 అన్న చెప్పండి అన్న. ఉన్నాడా గిరి? లేదన్న మెసేజ్ చేస్తా ఒకసారి. ఏ నేను ఉన్నా మైక్ ఆఫ్ చేసిన. అవునా? ఓకే ఓకే. ఏం చూపిస్తుంది గిరి అది కమాండ్? ఒక్క సెకండ్ నీకు చూపిస్తాను. ఇగో హలో నీ స్క్రీన్ అవునా? ఉన్నది గిరి. స్క్రీన్ స్ట్రక్ అయిందా? ఒకసారి మౌస్ మూవ్ చేయి. ఒక్కసారి స్ట్రక్ ఉన్నది. ఏంది ఎందుకు స్ట్రక్ అయింది? వచ్చింది వచ్చింది. వచ్చిందా? ఓకే వచ్చింది. ఇదో ఇది అంటే మనము మామూలుగా లోపలికి పోయినాక అయినా లాంచ్ ఇన్స్టెన్స్ సేమ్ ఇట్లే చేస్తాం అన్న. అక్కడికి వెళ్ళి మనం అన్ని అవునా? నేను మనం ఒక పని చేస్తాను. మామూలుగా నిన్న నేను మీకు ఇప్పుడు కమాండ్స్ పంపిస్తాను చూడండి. ఇప్పుడు పంపించిన కదా ఇంతకు ముందు, ఆ కమాండ్స్ చూస్ చేయకండి. అవును నేను ఇంకోటి ఫ్రెష్ గా రాస్తాను నేను నైట్. అవునా? ఓకే అన్న. అది S3 కూడా ఉంది దానిలో. ఇంకా నేను ఏమంటారు అంటే ఈ కమాండ్స్ రాయలేదు, కొన్ని డేటాబేస్ కమాండ్స్ రాయలేదు, కానీ ప్రస్తుతానికి ఈ కమాండ్స్ అయితే యూజ్ చేయండి. వచ్చిందా? వచ్చిందనా? సార్ ఓపెన్ చేయి. అన్న నాకు రాలేదు. పంపించిన చూడు రాలేదా? మనో చూడు పంపించిన. లేదన్న లాస్ట్ కమెంట్ ఇదే అన్న. 4300 B038 అని ఉందన్న. నాకైతే మెసేజ్ రాలేదు. వాట్సాప్ వాట్సాప్ లో చేసిన. పంపించు. ఓకే ఓకే. ఒకసారి పెద్దగా బ్రో, అది కానీ సేమ్ కమాండ్ కాదా? సేమ్ కమాండ్. పెద్దగా ఒకసారి. కమాండ్స్ లో మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు, మీరు ఇదే కమాండ్ ఎంటర్ చేయాల్సిందే. మీకు సిఎల్ఐలో ఏమైనా ఇష్యూ ఉండొచ్చు. మీరు ఏం చేయండి అంటే CentOS 7 లో CLI ఇన్స్టాల్ ఉంది కదా, నీ దాంట్లో ప్రాబ్లం ఉంది అగిరి. ఆ CentOS 7 లోకి వెళ్ళి ఆ CLI తీసేసి రీఫ్రెష్ గా మొత్తం ఒకసారి ఇన్స్టాల్ చేయి CLI. ఒక నిమిషం ఆగు, అది CLI తీసేనికే పంపిస్తా, అది కూడా పంపిస్తా. CLI తీసే ఆగు బ్రో, ఒక్క సెకండ్ ఆగొచ్చు అది. ఏం లేదన్నా, నేను వచ్చిన ఏమంటారు ఎర్రర్ ని చెక్ చేస్తున్నా. ఏ అదే మన ఇందాక అందులో వచ్చింది కదా VMware లో. అసలు నీకు ఆ ఎర్రర్ రానే రా. అది మ్మ్. గిరి ఇంకొకటి ఇది పంపించినవాడు చాట్ లో లింక్. మనోజ్ ఓపెన్ చేసుకో లింక్ అది.
ఇది డైరెక్ట్ సిఎల్ఐ వర్షన్ ఇది. సిరీస్ స్క్రోల్ చేయి, మీకు కమాండ్స్ ఉన్నాయి చూడండి. మనోజ్ చూస్తున్నావా? చూస్తున్నాను. ఆ. ఈ కమాండ్స్ ఉన్నాయి కదా మనోజ్, ఇవన్నీ కూడా నీ దాంట్లో ఇన్స్టాల్ చేసి CentOS 7 లో. ఓకే. గిరి ఓకేనా? ఓకే అన్న. నీకు ఒకవేళ అన్ఇన్స్టాల్ అంటే కింద అక్కడ అన్ఇన్స్టాల్ ఉంది చూడు, అప్గ్రేడింగ్, ఇన్స్టాలింగ్, అప్గ్రేడింగ్, అన్ఇన్స్టాలింగ్ అని ఉన్నది చూడు, నీ రైట్ హ్యాండ్ సైడ్ లో చూడు. ఇన్స్టాల్. వచ్చిందా? ఓకే. ఒకసారి ఇప్పుడు నేను పంపించిన CLI కమాండ్స్ version. ఓపెన్ చేయండి ఒకసారి. సో అక్కడ మీకు ఉన్నది చూడండి, లాంచ్ EC2 ఇన్స్టెన్స్ ఫ్రమ్ CLI. అంటే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి EC2 లాంచ్ చేస్తాం నార్మల్ గా కన్సోల్ లోకి వెళ్ళకుండా. ఓకే. యాడ్ నేమ్ ఆర్ ట్యాగ్ టు EC2 ఇన్స్టెన్స్. AWS EC2 create -tags -resource -i instance ID. ఇన్స్టెన్స్ ఐడి అంటే ఒకసారి EC2కి వెళ్ళు చెప్తా. గిరి వెళ్తున్నాను, ఒక్క సెకండ్. రన్నింగ్ ఇన్స్టెన్స్ ఓపెన్ చేయి. ఇదే కదా ఇన్స్టెన్స్ ఐడి. ఇన్స్టెన్స్ ఐడి కరెక్ట్. ఇన్స్టెన్స్ ఐడి అది కాపీ చేసుకోవాలి అది. ఓకే. ఓకే. మళ్ళీ ఇంకో కమాండ్ చూడండి, అక్కడ నేమ్ ఇవ్వడానికి. అర్థమైందా? అదే ట్యాగ్స్, మనం ట్యాగ్ ఇస్తాం కదా, నేమ్ దాని పక్కన మన యూజర్ నేమ్. నేమ్ అది ఏందది వస్తా చెప్పదు. మనం పబ్లిక్ ఒకసారి ఓపెన్ చేయాలి. EC2 మనం ఓపెన్ ఆడ ఇచ్చినాం కదా పబ్లిక్ EC2 అని ఇచ్చినాం కదా, ఇదే నేమ్ కదా. ఎడిట్ చేసి, అవును ఇదే నేమ్. ఈ నేమ్ ఇక్కడ మనం ఎడిట్ చేస్తున్నాం కదా. సో నార్మల్ ఏంటంటే మనం AWS CLI నుంచే మనం అది నేమ్ ఇస్తాం అన్నమాట. ఓకే. ట్యాగ్స్ నేమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాం. ఓకే. సో ఇంకోటి లిస్టింగ్ ఆల్ ఇన్స్టెన్సెస్ ఫర్ an instance type. It will show how many instances are there within the value. ఓకే. మనం తీసుకునే T2.micro. వాల్యూ ఒకటే చూడండి, ఇక్కడ వాల్యూ చూడండి, వాల్యూ T2 మైక్రో. అంటే T2 మైక్రో తోటి ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. సో నార్మల్ గా అయితే రియల్ టైమ్ లో మనం T2 మైక్రో ఏం యూజ్ చేయం కదా, కొంచెం పెద్ద ఇన్స్టెన్సెస్ యూజ్ చేస్తాం ఆఫీస్లలో రియల్ టైమ్. ఓకే. సో ఈ పర్టికులర్ వాల్యూ తోటి ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ అయినా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు T2 మైక్రో తోటి నేను 5 లాంచ్ చేసిన అనుకో, నాకు 5 చూపిస్తుంది. ఓకే. లేదా T2 ఇంకోటి ఏదైనా పెట్టినా అనుకో, మైక్రో ఏదైనా వేరే ఏదైనా ఇన్స్టెన్సెస్ పెడితే నాకు ఏది ఉన్నాయని చూపిస్తుంది. ఓకే. లిస్ట్ ఆల్ ది ఇన్స్టెన్సెస్ లాస్ట్ విత్ ద స్పెసిఫిక్ AMI. స్పెసిఫిక్ AMI అంటే ఏం లేదు, ఆ ఒక్క పర్టికులర్ AMI ఐడి ఉంది కదా. అవును, ఇందాక మనం చూసింది చూడండి AMI ఐడి. ఈ ఒక్క పర్టికులర్ AMI ఐడి తోటి ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ ఉన్నాయి అనేది ఇది అవుతుంది అన్నమాట. అక్కడే ఉంది బ్రో, లాంచ్ అంతే. EC2 లోనే ఉందా? EC2 బ్రో, అవంతా ఎందుకు చేస్తున్నాను. ఓకే. AMI ఐడి ఉంది, మర్చిపోయినావా? లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టినప్పుడు వచ్చేదే కదా నాది. అవును, అప్పుడు నువ్వు రన్నింగ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయాలి, పక్కన లాంచ్ అని. అవును, ఓకేలే. లాంచ్ కొట్టినప్పుడు ఇక్కడ ఇందాక కాపీ పేస్ట్ చేసినాం కదా, ఇదిగా AMI చెప్పినా కదా. ఈ ఒక్క పర్టికులర్ AMI ఐడి ఎన్ని ఇన్స్టెన్సెస్ ఎన్ని లాంచ్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నీ సిస్టమ్ కి నా సిస్టమ్ కి డిఫరెన్స్ ఉంటుందా AMI? ఏ బ్రో, AMI ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు బ్రో. ఓకే. ఓకేనా? ఓకే. మేబీ చెప్పలేము, ఆ లైన్ ఒకటి చేంజ్ అవ్వచ్చేమో. ఓకే. ఒకసారి వెరిఫై చేసుకోవడం ప్రతిసారి మంచిది. ఓకేనా? AMI చేంజ్ ఉంది కదా.
ఉంది, మేబీ అందుకు కూడా రాలేదేమో నాది. ఓకే, నువ్వు అదే నేమ్ ఇచ్చినావా నంబరు? నేను అదే నెంబర్ ఇచ్చిన, ఒక్క సెకండ్. 8170 అవును, అదే నంబర్ ఇచ్చినావు. ఓకే, ఇంకొకటి కమాండ్ ఓపెన్ చేయకిరి. ఓకేనా? నేను 8170 ఇచ్చిన, అందుకే పోయింది. హలో, బ్రో 8170 ఇచ్చిన, అందుకే పోయింది. చూసిన క్లోజ్ చేసేది. ఇదిగో కింద చూసిన గిరి, మళ్ళీ ఓపెన్ చేయాలి. అప్పుడే చెక్ చేసిన, నువ్వు ఇందాక అన్నా ఓపెన్ చేసిన. అన్నా, ఇప్పుడు నేను మళ్ళీ పుట్టిలు ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ AWS EC2 రన్ అని ఇచ్చేస్తే వస్తుందా? వస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ అన్నా, EC2 describe instance Describe the filters. instance with a specific tag. Value is equal to my EC2 instance. My EC2 instance అంటే మనం ఇచ్చిన నేమ్ ఆల్రెడీ ఇచ్చిన దాన్ని చూపించమంటున్నాం. అవును, కింద చూడండి, కొంచెం కింద స్క్రోల్ చేయడం. ఈ స్టాప్ దగ్గర ఉంది కదా, దాని స్టాప్ కొంచెం పైన తీసుకెళ్ళు. స్టాప్ EC2 ఇన్స్టెన్స్, స్టార్ట్ EC2 ఇన్స్టెన్స్ అండ్ టర్మినేట్. ఓకే, మనం చూస్తున్నావా? చూస్తున్నా అన్న. ఓకే, ఆపు. టు స్టార్ట్ ఆర్ స్టాప్ అండ్ EC2 ఇన్స్టెన్స్ CLI నుంచి స్టాప్ చేయాలంటే AWS EC2 స్టాప్ హైఫెన్ ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ ID -i అంటే ఏంది చెప్పేది గిరి? హైఫన్ -i ఇన్స్టెన్స్ ID. ఇన్స్టెన్స్ ఐడి అన్నా, మనం ఇందాక చూసింది. కామర్ లో పెట్టి ఇచ్చేసినాను. ఓకే, రన్నింగ్ ఇన్స్టెన్స్ జస్ట్ అది ఒకసారి రెఫరెన్స్ కాపీ చేసి అక్కడ పెట్టేసి ఒకసారి మనోజ్ కూడా వస్తాడు. జస్ట్ అది ఒక్కటి కాపీ, ఫస్ట్ నుంచి కాపీ, ఐడి నుంచి కాపీ కింద ఉన్న చూడు బ్రో, నీకు ఇన్స్టెన్స్ ID జస్ట్ ఇక్కడ కాపీ చేయి. ఓకేనా? ఇది ఇస్తే నీకు ఇన్స్టెన్స్ అనేది. ఒక డౌట్ చెప్పు. అంటే మనం ఇంతకు ముందు డైరెక్ట్ బ్రౌజర్ లో పోయి క్లోజ్ చేస్తుండే, ఇప్పుడు CLI నుంచి ఈ కమాండ్ యూజ్ చేస్తే డైరెక్ట్ అయిపోతుంది. ముందు మనం డైరెక్ట్ AWS లో పోయి దాన్ని ఆపుతుండే కదా, స్టాప్ చేయాలా రన్ చేయాలనేది, లేకపోతే ఇన్స్టెన్స్ స్టార్ట్ చేయాలంటే అన్న పోయి చేస్తుంది కదా. అట్లా కాకుండా మనం కమాండ్స్ ఇచ్చి ఇది చేస్తాం అనమాట. మీరు వర్క్ చేసే దీని మీదే ఉంటుంది, దాని మీద ఏం వర్క్ చేయరు. ఓకేనా? జస్ట్ అది రిఫరెన్స్ కోసం అన్నట్టు, అంతేనా? మనం చేంజెస్ అప్లికబుల్ అవుతున్నాయి కాదా అని. అంతే. ఓకే, తర్వాత మీరు స్టార్ట్ చేయాలంటే కూడా సేమ్ ID, తర్వాత టర్మినేట్ చేయాలంటే కూడా సేమ్ కమాండ్. జస్ట్ అక్కడ నేమ్స్ ఒకటే చేంజ్ అవుతుంది. AWS EC2 టర్మినేట్ ఇన్స్టెన్స్, అక్కడ స్టార్ట్ ఇన్స్టెన్స్. ఓకేనా? ఇది బేసిక్ కమాండ్స్, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎందుకంటే అట్లీస్ట్ మీకు వచ్చిన ఐడియా ఉంటుంది. ఓకేనా? కింద S3 లిస్ట్ ఉన్నది చూడండి, S3 బకెట్ ది కింద స్క్రోల్ చేయ బ్రో, అది దాన్ని ఇంకొంచెం పైన చేయి గిరి. హలో, కొంచెం పైన స్క్రోల్ చేయ బ్రో, అది ఇంకా పైకి వెళ్ళాలా? ఇది లిస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బకెట్స్ S3 అని ఉంది కదా బ్రో, దాన్ని పైన చేయి. దాన్నే పైకి చేయాలా? కిందకి స్క్రోల్ చేయి. ఇంకా నీ స్క్రీనే స్టాప్ ఉన్నది బ్రో, స్టక్ అయిందా? ఒకసారి మౌస్ మూవ్ చేయి. రన్నింగ్ లోనే ఉంది. స్టాప్ అగైన్ షేర్. వస్తుందా? లేదు గిరి, స్క్రీన్ చూపించట్లేదు. ఇంకా స్టాప్ అయింది స్క్రీన్, మళ్ళీ ఏం చూపించట్లేదు.
మనోజ్ నీకు ఇప్పుడు వస్తుంది. నాకు వస్తుంది. ఓకే ఓకే S3 ఆగండి. లిస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బకెట్స్ అంటే మనము S3 బకెట్స్ క్రియేట్ చేస్తాం కదా, ఎన్ని బకెట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడానికి AWS S3 LS అని ఇస్తాం. ఓకేనా? ఓకే ఇది లిస్ట్ ఆఫ్ బకెట్స్ చూపిస్తుంది. ఓకే, ఓకే లిస్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ బకెట్ AWS S3 LS S3 కాలన్ ఇది డబుల్ బ్రాకెట్ తర్వాత మీ బకెట్ నేమ్ మన బకెట్ నేమ్ ఇస్తే అందులో ఏమేమి ఉన్నాయని చూపిస్తాం. అంటే ఒక ఫైల్స్ 4 ఫైల్స్ ఉన్నాయనుకోండి, మనం అప్లోడ్ చేసినారు కదా ఎండ్ టు ఎండ్ అవును 300 అని చెప్పి డాకర్ కమాండ్స్ అని చెప్పి అవన్నీ అప్లోడ్ చేసినారు కదా, అవన్నీ మీకు ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి అన్నమాట. అవన్నీ మీకు చూపిస్తుంది. ఓకే అన్న. బకెట్ నేమ్ అని పెట్టినాను, మీరు ఏ నేమ్ పెడితే ఆ నేమ్ ఇవ్వండి అక్కడ బకెట్. ఓకే ఓకే అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇక్కడ ఇంకోటి చెక్ ది లాగ్స్ అంటే మీకు లాగ్స్ కూడా చూపిస్తుంది. బకెట్ లో ఉన్న లాగ్స్ జస్ట్ మీరు / ఇచ్చి లాగ్స్ అని ఇవ్వండి సరిపోతుంది. సరే. ఇప్పుడు మీరు CLI నుంచే బకెట్ క్రియేట్ చేయాలనుకోండి, బకెట్ ఎట్లా క్రియేట్ చేస్తారు? AWS S3 MB అంటే మేక్ బకెట్, అది మేక్ బకెట్. ఓకేనా? MB అంటే మేక్ బకెట్, S3 : బకెట్ నేమ్, ఒక యూనిక్ బకెట్ నేమ్ ఇస్తారు. ఓకేనా? MB అంటే మేక్ బకెట్. ఓకేనా? సో కింద ఇంకోటి ఉన్నాయి చూడండి, కాపీ అ ఫైల్ ఫ్రమ్ యువర్ లోకల్ ఫోల్డర్ టు S3 బకెట్. సో నార్మల్ గా మనము ఇంతకు ముందు గిట్ లో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తుండే, mkdir అని చెప్పి గిట్ క్లాసెస్ అని పెడుతుండే, గుర్తుందా? అవును. గిట్ క్లాస్ అని పెట్టి మనం అక్కడ ఫైల్స్ లో వర్క్ చేసి తర్వాత క్లోన్ చేసి ఇక్కడ ఉన్న ఫైల్స్ ని కాపీ చేస్తుండే, గుర్తుందా? అంటే ఇక్కడ కూడా లోకల్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తారు, mkdir అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఫైల్స్ ని ఏం చేస్తారంటే కాపీ చేస్తారన్నమాట. కాపీ చేసి ఈ పర్టికులర్ బకెట్ లోకి మూవ్ చేస్తారు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు mkdir ఇచ్చేసి ఒక ఫైల్ నేమ్ ఒక ఫోల్డర్ నేమ్ పెడతారు. ఫోల్డర్ నేమ్ పెట్టి అక్కడ ఒక 4 ఫైల్స్ ఉన్నాయి అనుకో బ్రో, ఆ 4 ఫైల్స్ ని కాపీ చేయాలి S3 బకెట్ లో. అంటే అదే పాత్ నుంచి మీరు AWS S3 CP ఫైల్ నేమ్ ఇచ్చేసి ఈ బకెట్ నేమ్ ఇస్తారు, జస్ట్ కాపీ అయిపోతుంది. ఓకేనా? ఫైల్ టు S3 బకెట్ అండ్ స్పెసిఫైడ్ స్టోరేజ్ క్లాస్. మనము స్టోరేజ్ స్టాండర్డ్ AI గుర్తుందా? స్టాండర్డ్ IA, స్టాండర్డ్ సంథింగ్. సో అది స్టోరేజ్ టైప్, అది క్లాస్ టైప్. అది ఇది నేను రెడ్యూస్ రిడెండెన్సీ అని ఇచ్చినాను. ఇది ఇంపార్టెంట్ బ్రో, ఇది అవన్నీ ఉన్నా లేకపోయినా. ఓకేనా? పర్టికులర్ టర్మినాలజీ ఏదైతుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. మీరు ఇక్కడ స్టాండర్డ్ ఇవ్వచ్చు, స్టాండర్డ్ AI కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఏదని ఇవ్వచ్చు. ఇక్కడ సింక్ లోకల్ ఫోల్డర్ విత్ S3 అంటే ఏంది? ఇప్పుడు కాపీ అవన్నీ చేయకుండా ఏం చేస్తానంటే ఫోల్డర్ లోపల ఉన్నా అనుకో బ్రో, నేను అక్కడ నాకు ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ ఫైల్స్ నేను బకెట్ లో కాపీ మూవ్ అని ఏదో చేయాలా, అవన్నీ చేయాలి. నేను జస్ట్ సింక్ అని ఇస్తాను, AWS S3 సింక్ S3 బకెట్ నేమ్ అని ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ అంటే అందులో ఉన్న ఫైల్స్ అంతా నా S3 బకెట్ కి సింక్ అవుతుంది ఆ బకెట్ నేమ్ లో. ఓకే, జస్ట్ స్మాల్ డౌట్ అన్న. ఇప్పుడు మనం S3 లో బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఫోల్డర్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం కదా, అప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అందులో 2-3 ఫోల్డర్స్ ఉంటే అన్ని ఒక దాంట్లో సింక్ చేయడం అన్నట, లేదంటే? అట్లా కాదు. ఇప్పుడు అందుకే మీకు గిట్ ఎగ్జాంపుల్ ఇచ్చినాను. సో గిట్ ఎట్లా చేస్తారు మీరు? మామూలుగా ఒక ఫోల్డర్ డైరెక్టరీ క్రియేట్ చేస్తారు కదా, mkdir అని చెప్పి, గుర్తుందా? ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ ఏవైతే ఉంది
అందులో ఉన్న స్టోర్ అయి ఉన్న దాంట్లోనే ఇంట్లో కాపీ చేసుకుంటాం. అవును, సేమ్ ఇది కూడా అంతే. కాపీ ఆర్ మూవ్ ఆ చేసుకుంటాం. పర్టికులర్ ఫోల్డర్ లో మీరు ఉన్నారు, ఆ ఫోల్డర్ ఉన్న ఫైల్స్ అన్నిటిని మీరు కాపీ చేయడం, మూవ్ చేయడం బదులు సింక్ చేస్తారనమాట. సింక్ చేస్తే అందులో ఉన్న ఫైల్స్ అన్ని ఇక్కడ సింక్ అయిపోతుంది. సరే సరే అర్థమైంది బ్రో. ఓకేనా? దీని అడ్వాంటేజ్ కూడా చెప్తాను, సింక్ అడ్వాంటేజ్ చెప్తాను. ఓకేనా? సో ఒకవేళ డిలీట్ చేయాలి అనుకో ఆ పర్టికులర్ ఇది ఫోల్డర్ కానీ సింగ్ది, సేమ్ అదే కమాండ్ ఇచ్చేసి హైఫన్ డిలీట్ అని ఇవ్వండి. ఓకే ఓకే, మళ్ళీ ఇక్కడ సింక్ విత్ జస్ట్ ఆ లోకల్ సింక్ ఫోల్డర్. అయిన ఫోల్డర్స్ మాత్రమే పోతాయి అంతేనా? ఏది బ్రో? జస్ట్ ఆ సింక్ అయిన ఫోల్డర్స్ మాత్రమే పోతాయి. ఆ సింక్ అయిన ఫోల్డర్ లో ఉన్న ఇమేజెస్, ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉందో అదంతా పోతుంది. ఓకే మళ్ళీ ఎంటీ చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ మనకు అడుగుతుంది కదా ఎంటీ చేయాలని. అందుకే కదా మనం ఇక్కడ హైఫన్ డిలీట్ అని ఇచ్చినాం. ఓకే ఓకే అర్థమైంది. సో ఇక్కడ ఇంకో కమాండ్ చూడండి, సింక్ S3 విత్ లోకల్ ఫోల్డర్ విత్ డిలీషన్. దాని పక్కన ఇక్కడ రాసుకోండి, వెన్ యూ డిలీట్ ఇన్ S3 బకెట్, ఇక్కడ బకెట్ స్పెల్లింగ్ రాంగ్ ఉంటుంది, it will still be in local folder giving the command you need to delete what is in S3. అక్కడ బకెట్ స్పెల్లింగ్ కరెక్ట్. when you delete in S3 bucket it will still remain in local folder. అంటే మీరు S3 బకెట్ లో డిలీట్ చేసినా కూడా మీ లోకల్ ఫోల్డర్ లో అనేది ఉంటుంది అనమాట. ఓకే వాట్ విల్ బి డిలీటెడ్ అంటే జస్ట్ లైక్ లోకల్ స్టోరేజ్ అన్నట. అంతే. కొంచెం కింది స్క్రోలింగ్, ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, సింక్ లోకల్ ఫోల్డర్ ఎక్స్క్లూడింగ్ విత్ న్యూ ఫైల్స్. ఆపండి. వెన్ యూ హ్యావ్ 4 folders and you want to exclude one particular folder and will upload in S3. అంటే ఇప్పుడు 4 ఫైల్స్ ఉన్నాయి బ్రో, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. ఓకేనా? నాకు ఫైల్ 3 ఒక్కటే, నాకు ఫైల్ 4 ఒక్కటి నాకు అవసరం లేదు. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 డిలీట్ చేయాలా. ఓకే, అప్పుడు నేను ఏమిస్తా అంటే సేమ్ అదే సింక్ కమాండ్ ఇచ్చేసి హైఫన్ ఎక్స్క్లూడ్ స్టార్ డాట్ నేను ఫైల్ 4 అని ఇస్తాను. ఓకే అంటే ఫైల్ 4 వచ్చేసి మిగతా 3 డిలీట్ చేయని చెప్తున్నాను. ఓకే అంటే ఒక 100 ఫైల్స్ ఉన్నాయి అనుకో, 100 ఫైల్స్ లా ఈ సిఎస్ఎస్ అనేది ఒక నేమ్ ఉంది అనుకో బ్రో, ఆ ఫైల్ తో స్టార్ట్ అయ్యే నేమ్ ఉంది అనుకో, ఈ ఒక్క సిఎస్ఎస్ ని వదిలేసి మిగతా అన్ని డిలీట్ చేస్తుంది. ఓకే అర్థమైందా? అర్థమైంది. మనోజ్ నీకు అర్థమైందా? ఆల్ క్లియర్? ఆల్ క్లియర్ బ్రో. Okay. Sync local folder include a few files. So when you have, అది ఒకసారి క్లియర్ చేయబో, when you have then you have 4 folders and if you want to include one particular folder that will not be uploaded in S3. ఇప్పుడు ఆ పర్టికులర్ సింక్ చేయాలి, ఆ పర్టికులర్ ఫోల్డర్ ఉన్నది సింక్ చేయాలి అంటే S3 బకెట్ కి సింక్ చేయాలి. ఓకేనా? ఇది ఒక్కటే ఇచ్చినాం అనుకో, ఇంక్లూడ్ మొత్తం ఒక 10 ఫైల్స్ లో ఒక సిఎస్ఎస్ మాత్రమే సింక్ కావాలా S3 బకెట్ కి అన్నప్పుడు ఇంక్లూడ్ అని ఇస్తాం. ఓకే అర్థమైందా? ఎక్స్క్లూడ్ 10 ఫైళ్ళు ఉన్నాయి, అందులో ఫైల్ 4 కావాలి నాకు. ఫైల్ 4 ఒకటే ఇంక్లూడ్ చేయమంటున్నా, మిగతా ఏం నాకు అవసరం లేదు. అంతే. ఇంక్లూడ్ అంటే ఫైల్ నేమ్ ఇచ్చినాం, సిఎస్ఎస్ అంటే సేమ్ అదే ఫైల్ నేమ్ అనుకోండి. ఓకే అందుకే అక్కడ రాసి చూడండి, సిఎస్ఎస్ మీన్స్ ఫైల్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీథింగ్ అని ఇచ్చినాను. ఓకే బ్రో. ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ బ్రో సింపుల్ టర్మినాలజీ. అదే అర్థమైంది బ్రో, మనం కావాలనుకుంది తర్వాత ఏంది, సింక్ లోకల్ ఫోల్డర్ ఇంక్లూడింగ్ సింక్ లోకల్ ఫోల్డర్ ఇంక్లూడింగ్ అండ్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ న్యూ ఫైల్స్. ఒకటే సరే, రెండు ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్. ఇంక్లూడింగ్ అంటే ఏ పర్టికులర్ ఫైల్ కావాలనో దాన్ని ఇంక్లూడ్ చేయమంటున్నాము, ఎక్స్క్లూడింగ్ అంటే ఏ పర్టికులర్ ఫైల్ వద్దో దాన్ని ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాం. ఓకేనా? ఒకటే పైన 2 కమెంట్స్ ఒకటే దాంట్లో. అవును, ఒకటే దాంట్లో 2 ఇస్తున్నాం. ఓకే ఓకే, సో ఇంకోటి ఏముంది, మూవ్ యువర్ S3 బకెట్ కంటెంట్ టు యువర్ లోకల్ డైరెక్టరీ రికర్సివ్లీ. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి.
సో అక్కడ స్టెప్స్ కూడా రాసినాం చూడండి. అంటే మామూలుగా ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని జస్ట్ మనం మామూలుగా గిట్లో ఎట్లా వెళ్తాము సేమ్ ఈడ కూడా అంతే. సిడి చేంజ్ డైరెక్టరీ, మూవ్ ఆల్ మై S3 కంటెంట్ టు దిస్ పర్టికులర్ డైరెక్టరీ. హలో, ఓకే ఓకే అన్న. కాకపోతే ఇది కూడా కమాండ్ అన్న, మూవ్ ఆల్ S3 అనేది కూడా. డైరెక్టరీ అంటే ఏదైతే నాది S3 లో కంటెంట్ ఉందో ఈ పర్టికులర్ డైరెక్టరీకి మూవ్ చేయని చెప్తున్నాం మనం. ఓకే ఓకే, ఒకటి ఇప్పుడు AWS S3 MV S3 colon bucket name dot hyphen recursive. అన్న ఇంకోటి ఏంటంటే మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా AWS S3 అనేది కామన్ ఉంది. కామన్ అవును. S3 అయితే S3 కామన్ ఉంటుంది, EC2 అయితే EC2 కామన్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఇంకోటి ఏముంది, మూవ్ యువర్ లోకల్ డైరెక్టరీ కంటెంట్ టు S3 bucket recursively అని ఇచ్చినాం. మన సేమ్ అదే ఇచ్చినా. దిస్ ఈస్ గోనా కాపీ కంటెంట్స్ ఫ్రమ్ ఆల్ యువర్ లోకల్ టెంప్ డైరెక్టరీ టు మై S3 bucket. ఇది ఆ పర్టికులర్ పాత్ లో ఉండి ఇవ్వాల్సిన కమాండ్ ఇది. AWS S3 MV డాట్ S3 అని ఉన్నది చూడండి, ఆ పర్టికులర్ ఫోల్డర్ లేదంటే ఆ పర్టికులర్ డైరెక్టరీలో ఉండి ఈ కమాండ్ ఇస్తే ఇది ఏం చేస్తుంది, దిస్ ఇస్ గోనా కాపీ కంటెంట్స్ ఫ్రమ్ ది లోకల్ టెంప్ డైరెక్టరీ టు మై S3 bucket. ఓకేనా? ఓకే మీకు ఇక్కడ నీట్గా రాసినాను. ఓకే బ్రో. ఓకేనా? కొంచెం ఈ లైన్ ని అర్థం చేసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కొంచెం కరెక్ట్ చేసుకోండి. రిమూవ్ ఆర్ డిలీట్ అని ఎంటీ నేను హలోనా, బ్రో. యాక్చువల్ గా నేను ఇందాక తొందరపడి నిన్ను అడిగేది అదే, మూవ్ ఆల్ అనేది కూడా అసలు కమాండా అని. కానీ దాని తర్వాత AWS ఇది మూవ్ ఉందన్నావు కదా, అందుకే దీన్ని ఫార్వర్డ్ స్లాష్ చేసి పెట్టుకున్నాను, జస్ట్ అది నోట్ అని. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏముంది, రిమూవ్ ఆర్ డిలీట్ అని ఎంటీ బకెట్. ఒక ఎంటీ బకెట్ ఉంది అనుకోండి, అందులో ఆబ్జెక్ట్స్ ఏమి లేదు, సో దాన్ని డిలీట్ చేయాలి అంటే ఏంది, AWS S3 RP అంటే రిమూవ్ బకెట్. RP అంటే రిమూవ్ బకెట్. ఓకే, రిమూవ్ బకెట్ S3 బకెట్ నేమ్. ఇది ఏం చేస్తుంది, ఉట్టి ఎంటీ బకెట్ ని మాత్రమే డిలీట్ చేస్తుంది ఈ పర్టికులర్ కమాండ్. ఓకేనా? ఎంటీ బకెట్ ని డిలీట్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేయండి. రిమూవ్ ఆర్ డిలీట్ అ బకెట్ విత్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ తో ఉన్నది కూడా కావాలి అంటే డిలీట్ చేయాలంటే -force. ఇంతకు ముందు మనోజ్ ఒక క్వశ్చన్ అడిగిన గుర్తుందా, బకెట్ డిలీట్ చేస్తారండి. ఒకవేళ బకెట్ లో ఏం లేదనుకో, ఉట్టి బకెట్ క్రియేట్ చేసినావు, ఆ బకెట్ డిలీట్ చేయాలంటే ఈ కమాండ్ ఇస్తావు, AWS S3 RB అంటే రిమూవ్ బకెట్ S3 ప్లస్ బకెట్ నేమ్ అని ఇస్తావు. ఓకేనా? ఒకవేళ అందులో ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, అంటే మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసినాం, ఆ ఫైల్స్ తో కూడా మొత్తం డిలీట్ చేయాలనుకో, అప్పుడు ఏమి సేమ్ కమాండ్ ఇచ్చి -force అని ఇస్తావు. ఓకేనా? ఓకే. మనకి మామూలుగా ఇంతకు ముందు మనము -f అని యూజ్ చేస్తుండే, గుర్తుందా? ఆడ -f అని యూజ్ చేస్తుండే, ఇక్కడ -force అని యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? ఏం లేదు బ్రో, మీకు ఇది ప్రాక్టీస్ కోసమే ఇవన్నీ కమాండ్స్. ఓకేనా? ఇంకా కమాండ్స్ పంపిస్తాను, ఇంకా టైప్ చేయలేదు, నిన్న దొరికిన టైంలో ఇది చేసి పెట్టినాను. ఇంకొంచెం యాడ్ చేసి పంపిస్తాను, ఎందుకంటే రియల్ టైంలో మీరు వర్క్ చేసేది కమాండ్స్ మీదే. ఏదైతే అవుట్పుట్ ఉందో దాని మీద ఏం వర్క్ చేయరు మీరు. ఓకేనా? ఈ పర్టికులర్ కమాండ్స్ మీదే వర్క్ చేస్తారు. సో ఈ పర్టికులర్ కమాండ్స్ మీద కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే, అట్లీస్ట్ ఒక 40-50% నాలెడ్జ్ ఉందనుకో, రియల్ టైంలో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఏంటంటే మనం ఇన్స్టెన్సెస్ స్టార్ట్ చేయాలా, స్టాప్ చేయాలా, ఎక్కువ మనము EC2 ఉందనుకోండి, ఇన్స్టెన్సెస్ మీదే మనం ఎక్కువ వర్క్ ఉంటుంది. EC2 ప్లస్ S3 బకెట్ మీదే మనకు వర్క్ ఉంటుంది. మిగతాది RTS, ఆటో స్కేలింగ్ ఇవంతా మన పెద్ద యాక్సెస్ ఏమి ఉండదు. అది
ఓకేనా? సరే సరే బ్రో. పాండమిక్ సిచ్యువేషన్ కి ఆటో స్కేలింగ్ అవంతా పెద్ద ఏం సిచ్యువేషన్ లేదు. ఎక్కువ మన EC2 ఇన్స్టెన్సెస్ స్టార్ట్ చేయడం కానీ ఆన్ చేయడం కానీ, ఓకే, S3 బకెట్ కానీ AWS లాంబ్డా సర్వీసెస్ కానీ ఇవే ఉంటాయి. ఓకే, సో నేను ఓకే మిగతాది బ్రో. కూడా కమాండ్ ఇచ్చేసి పెడతాను. అది CLI ఇది మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి CentOS 7 లా. అదే చూస్తున్నా ఇప్పుడు. నువ్వు ఏం చేయాలి సాకిరి, ఇప్పుడు ఏం చేయకు, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి ప్రభాకర్ వస్తుంది. అన్న కాదు ఫస్ట్. ఎట్లా పోతాను? టైం కూడా పోతున్నావు అవుతుంది, కదా, నేను 11 కి స్టార్ట్ అవుతాను. ప్రభాకర్ అన్నని కలిసి అప్పుడు నువ్వు ఇది చెయ్యి. ఇంటికి వచ్చినాక సరే అప్పుడు అన్న. వర్క్ చెయ్యి. అన్న నాది ఓకే అన్న, ఇది మీరు డౌన్లోడ్ చేశాను, అది ఇన్స్టాల్ చేసుకోమంటారా? ఇన్స్టాల్ చేసుకో మనోజ్. అది మనం ఎట్లన్నా అది ఒక 2-3 డేస్ తర్వాత చెప్తాది. ఓకే అన్న. అది మనం ఆన్సిబుల్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఆన్సిబుల్ ప్లస్ డాకర్ ఏంటంటే AWSకి వచ్చేసినాం కాబట్టి AWS టాపిక్ కవర్ చేసేస్తున్నాను. ఓకే ఈ టాపిక్ కవర్ చేసి అది ఒక 2-3 డేస్ పడుతుంది అంతే. మ్యాక్స్ ఇంకొక 5 డేస్ లో ఓకే కంప్లీట్ అయిపోతుంది మొత్తం అంతా. ఓకే బ్రో. ఓకేనా? నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు సరే బ్రో. బేసిక్స్ నేర్చుకుంటే చాలు బ్రో, నువ్వు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బేసిక్స్ నేర్చుకో, ఓకే అన్న. దేనికి ఏం వర్క్ చేస్తుందని అది నేర్చుకుంటే చాలు నీకు. అదే అది ఫిక్స్ అన్న. ఉమ్. ఇప్పుడు పోయినాక ఇంకా అసలు పోయినాక అడుగుతా, ఆల్రెడీ అడిగితే నువ్వైతే రా, నువ్వు వచ్చినాక నేను అసలు నీకు ఎగ్జాక్ట్ గా అసలు ఏం నేర్చుకోవాలనేది నేను చెప్తా, నువ్వైతే రానన్నాడు. ఒకసారి నాకు చెప్పిన తర్వాత నాకు పింగ్ చేయ బ్రో అది. నేను అది చెప్పినాక నీకు చెప్తానా ఇవి నేర్చుకోమన్నాడు అని చెప్పేసి. సరే సరే బ్రో. ఓకే అన్న. అన్న చెప్పు. ఈవినింగ్ తీసుకుంటారా ఈరోజు, లేదంటే రేపు మార్నింగ్? ఈవినింగ్ ఏముండదు బ్రో, ఈవినింగ్ ఇవాళ కొంచెం సెషన్ ఉంది. ఓకే, అట్లా అంటే ఇక మళ్ళీ మండే రోజా? లేదు, రేపు కావాలంటే రేపు చెప్తాను, ఎందుకంటే నీకు ఆల్రెడీ జాయినింగ్ లెటర్ వచ్చింది కదా. అదే అట్లా. రేపు జాయిన్ అవ్వండి. సరే అన్న. సరేనా? ఓకే.